ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నమో భగవతే భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నారాయణ నారాయణం నమస్కృత్యం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం నరం చైవ నరోత్తమం నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం దేవీ దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. తతో జయముదీరయే. నష్టప్రాయేషు అభద్రేషు నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా నిత్యం భాగవత సేవయా. భగవతీరుత్తమా శ్లోకే భగవతీరుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకీ. భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. గోవింద గోవిందాయ నమో నమః. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజ జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః వదామహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పదా సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచనా గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.
హరే కృష్ణ. మేము శ్రీమద్ భాగవతం ద్వితీయ స్కందం తృతీయ అధ్యాయం అధ్యాయాలు విశుద్ధ భక్తి యొక్క సేవ మరియు హృదయ పరివర్తన అనే దాంట్లో 12 శ్లోకాలు మనం చదివాం. ఆ 12 శ్లోకాల్లో భక్తి అంటే కృష్ణుని యొక్క భక్తి ఎంత గొప్పదన్నది మనం చర్చించాం. అదంతా విన్న తర్వాత సౌనక ఋషి సూత గోస్వామిని ఇంకొంచెం ఇంకా దీనికోసం వివరించమని ఉత్సాహపరుస్తూ కొన్ని మాటలు పలకబోతున్నాడు. ఆ మాటల గురించి మనం ఇక్కడ చర్చిద్దాం. ఏ విధంగా ఆయన సూత గోస్వామిని ఉత్సాహపరుస్తున్నాడు అన్నది ఇక్కడ మనం చూస్తాం. 13వ శ్లోకం. సౌనక ఉవాచ ఇత్యభివ్యాహృతం రాజా నిశమ్య భరతర్షభః కిమన్యత్ పృష్టవాన్ భూయో వయోస కిమర్షిం కవిం. సౌనకుడు పలికాను, వ్యాసదేవుని సుదృఢ శైల సుఖదేవ గోస్వామి గొప్ప ఋషియు, విషయములను కవిత్వ పద్ధతిలో వర్ణింపగల సమర్థుడు అయ్యుండెను. అతడు పలికినందున వినిన పిమ్మట పరీక్షిత్ మహారాజు తిరిగి అతనిని ఏమని ప్రశ్నించెను. ఇక్కడ పరీక్షిత్ మహారాజు కొన్ని ప్రశ్నలు అడిగాడు సుఖదేవ గోస్వామికి. ప్రత్యేకించి చనిపోయిన వ్యక్తి యొక్క కర్తవ్యం ఏమిటి అన్నది. దానికి మనం కిందిటి అధ్యాయంలో దాని సమాధానం చూసాం. దాంట్లోనే యోగ పద్ధతి ఒకళ్ళు డైరెక్ట్ పద్ధతి, రెండోది స్టెప్పులు సప్పులుగా వెళ్తారు అన్నది మనం చర్చించాం. ఇప్పుడు సౌనక ఋషి దానికోసం ఇస్తే ఈ పదాలన్నిటికంటే భగవంతుడి దేవాదేవుడు విష్ణు లేదంటే కృష్ణుని యొక్క ఆరాధన నామారాధన చేయడమే ఉత్తమం అని చెప్పి వివరించి చెప్పారు. అదంతా విన్న తర్వాత సౌనక ఋషి అవుతున్నాడు. ఇదంతా సుఖదేవ గోస్వామి వివరించిన వివరణ అంతా విన్న తర్వాత పరీక్షిత్ మహారాజు ఇంకా ఏమని ప్రశ్నించాడు అని అడుగుతున్నారు. భాషలో ప్రభుపాదులు వారు రాస్తున్నారు, శ్రీకృష్ణ భగవాను విశుద్ధ భక్తుడు అప్రయత్నముగా సమస్త భగవద్గుణములను వృద్ధి కావించుకొనును. కృష్ణ భగవాన్ యొక్క విశుద్ధ భక్తుడు అప్రయత్నంగా భగవద్గుణాలన్నింటినీ వృద్ధి కావించుకుంటాడు. ఎలాగైతే అగ్నితో సంపర్కంలో ఉన్న ఒక ఇనుప రాడ్డు ఆటోమేటిక్గా ఆ అగ్నికి ఉన్న లక్షణాలన్నింటినీ పొందుతుందో, అదేవిధంగా భగవంతుడితో నిత్యం సంపర్కంలో ఉన్న శుద్ధ భక్తుడు అప్రయత్నంగా భగవద్గుణాలన్నింటినీ కూడా పొందుతాడు. అట్టి గుణములలో కొన్ని ముఖ్యమైనవి ఇవి. ఆ గుణాల్లో కొన్ని ముఖ్యమైనవి ఏంటంట, ఇవే ఇప్పుడు చెప్పబోయేవి 26 వైష్ణవ గుణాలు, వైష్ణవ ఉండాల్సిన లక్షణాలు. ఒకటోది ఏంటి, దయాళువు. దయాళువు అంటే దయాగుణం గలవాడు. శాంతుడు, సత్యవాది, సమదర్శి, దోషరహితుడు, ఉదారుడు, మృదువు, శుచి, అనాసక్తుడు, సర్వుల శ్రేయోభిలాషి, సంతుష్టుడు, కృష్ణ శరణాగతుడు, తాపత్రయ రహితుడు, సరళుడు, స్థిరుడు, ఆత్మనిగ్రహుడు, నియమిత ఆహారం గలవాడు, స్వస్థ చిత్తుడు, మర్యాదస్తుడు, గర్వరహితుడు, గంభీరుడు, సానుభూతిపరుడు, స్నేహశీలి, కవి, దక్షుడు, మౌని. ఇవి అన్నవి అసలు లక్షణాలు. ఈ 26 గుణాలు భగవద్ గుణాలు అంచేత వైష్ణవ గుణాలు. దీన్ని ఈ లక్షణాల కోసం చైత్య చరిత్రములు శ్రీ కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి వర్ణించబడ్డాయని చెప్పి చెప్తున్నాను. సో ఈ విధంగా ఈ 26 లక్షణాలు మనకి మన భగవంతుడి యొక్క ఈ లక్షణాలు ఆటోమేటిక్గా మనం ఎప్పుడైతే భగవంతుని యొక్క సంపర్కంలో ఉంటామో, శుద్ధ భక్తులుగా
తయారవడానికి ప్రయత్నం చేస్తాం, ఆటోమేటిక్గా ఈ 24 లక్షణాలు మనలో వస్తాయి, పెంపొందించబడతాయి. ఇక్కడ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వారు ఋషి అంటే అర్థం ఏంటంటే ఋషులకి కవులకి తేడా ఏంటి అన్నది చెప్తున్నారు. ఋషి అంటే భగవంతుణ్ణి చూడగలిగిన వాడు అని అర్థం. అలాగే కవి అంటే అర్థం ఏంటంటే భగవంతుణ్ణి అత్యంత ఉత్కృష్టంగా వర్ణించగలిగేవాడు కవి. ఇద్దరు కూడా భగవంతుని చూసిన వాళ్ళు, కానీ ఒకరు చూస్తే ఆనందిస్తారు, ఇంకొక కవి అంటే చూస్తుందని వర్ణించగలుగుతాడు, అది కవి. రెండిటికి తన తేడా. అందుకని కవి మన పదవి వచ్చారు కదా, దానికోసం చెప్తారు కవి అంటారు దేవుడు. ఎవరు కవి? ఇక్కడ వయాసకిం ఋషిం కవి. ఆయన వయాసకిడు అంటే సుఖదేవ గోస్వామి ఋషి మరియు కవి. అంచేత ఋషి అంటే ఎవరు, కవి అంటే ఎవరు అంటుంది. ఈయన రెండు చేశాడు, అంటే ఈయన చూసిన దాన్ని వర్ణించగలడు, రెండు చేయగలడు కాబట్టి ఈయన ఋషి కవి. చాలా మంది ఏంటంటే భగవంతుని దర్శించవచ్చు, కానీ వాళ్ళు దర్శించిన దాన్ని వర్ణించలేకపోవచ్చు. కొంతమంది వర్ణిస్తారు కానీ దర్శనం చేసుకోలేరు, కానీ ఈయన మాత్రం రెండు తీసుకున్నారు, అది తేడా. సుఖదేవ గోస్వామి పన్న గొప్పతనం. 14 యా తచ్చుశ్రూషాం విద్వన్ సోతనోర్హసి భాషితుం కథా హరి కథోదర్ఖ సతాం స్యు సదసి ధ్రువం. విద్వాంసులమైన సూత గోస్వామి, మేమందరము శ్రవణాసక్తులమై ఉన్నందున ఆ విషయములను దయచేసి మాకు వివరింపడు. అంతేగాక హరికథగా పరిణమించినట్టి కథలను తప్పగా భక్తుల సాంగత్యం చర్చించవాలి. అంచేత మీరు సంకోచించవద్దు, నేను చెప్పాను చాలా చాలా ఇంకెంత చెప్పాలని సంకోచించవచ్చు. మేమందరం కూడా ఈ విషయాలన్నింటినీ వినడానికి మేము ఎంతో ఆసక్తికరంగా ఉన్నాం, ఇది మాకు దయచేసి ఉంటుంది. ఎందుకు ఇటువంటి ఈ భగవంతుడికి సంబంధించిన విషయాలన్నింటినీ, భగవంతుడి భక్తులకు సంబంధించిన అన్నింటినీ కూడా హరికథ కింద పరిగణిస్తారు. కాబట్టి అటువంటి హరికథను భక్తుల సాంగత్యంలోనే వినాలి, చర్చించాలి. కాబట్టి మేము ఇప్పుడు మీ సాంగత్యంలో వినాలని చెప్పి మేము సంకల్పిస్తున్నాం. చేత మీరు నిస్సంకోచంగా వాటిని వివరించండి అని చెప్పి చెప్తున్నాం. ప్రభుపాదుల భాషలు రాస్తారు, అల్పజ్ఞులైన వారు మహాభారతం వేద భాగంగా అంగీకరింపలను, మహర్షులు ప్రామాణికులు దాన్ని వేదముల పంచమ భాగంగా అంగీకరించరు. ఇక్కడ దీనికోసం ఎందుకంటే ప్రభుపాద్ మహాభారతం యొక్క ప్రాముఖ్యతను చెప్తూ దానికోసం రాస్తున్నారు. దాని ముందు ఒక వాక్యం చూసుకుంటే, వేదముక సామ యజుర్ రుదు అధర్వం అనేది 4 భాగముల పెదవ మహాభారతం పంచమ భాగంగా ఆమోదించబడింది. పంచమ వేదం అంటారు, అందుకనే మహాభారతాన్ని పంచవేదం అంటారు. కాబట్టి పంచవేదం ఎందుకు అంటారంటే అది చెప్తున్న అల్పజ్ఞానం ఉన్న వాళ్ళు కొంతమంది అంగీకరించకపోయినా ప్రామాణికులందరూ దాన్ని అంగీకరిస్తారని చెప్తున్నారు. కనుకనే భగవద్లీలను అలాగే పారాగ్రాఫ్ లాస్ట్లో భగవద్లీలను కలిగి ఉన్న మహాభారతము, పురాణములు, ఇతర రచనలు వంటి దివ్య వాగ్మయమై ఉన్నది. వాటిని మహాభక్తుల సాంగత్యమున పూర్ణ శ్రద్ధతో చర్చించవలసి కదా. మహాభారతం, పురాణాలు ఇటువంటివి అన్ని కూడా వేద వాగ్మయాలు. ఇటువంటి వాగ్మయాల్ని భక్తుల సాంగత్యంలో మనం చర్చించాలి. అలాగే నెక్స్ట్ భక్తుల ద్వారా చర్చించబడితే అది ఉన్నత శ్రేణి జనులకు ఆస్వాదనీయులు కాజాలవు.
ఉన్నత శ్రేణిలో ఉన్న భక్తులకి భక్తుల ద్వారా చర్చించడమే ఆస్వాదనీయం అవుతుంది. భక్తులు కాని వారి ద్వారా ఆ, వాళ్ళు శ్రవణ చేసిన పట్టింపబడిన అది ఆస్వాదనీయంగా ఉండదు వాళ్ళకి. అలాగే సారాంశంగా భగవాను నిరాకారుడు కాడు, అతడు పరమ పురుషుడు, అతడు పలు పలు కర్మలను కలిగి ఉండును, అతడే జీవులందరికీ ప్రభువు మరియు నాయకుడు. పతిత జీవులను తరింపజేయుటకే తన ఇచ్ఛానుసారం అంతరంగ శక్తి ద్వారా అతడు అవతరించును. ఇది భగవాన్ నిరాకారి కాదు, ఆయన తన ఇష్టానుసారం అవతరిస్తూ ఉంటాడు. ఆ విధంగా అతడు అచ్చము సాంఘిక రాజకీయ ధార్మిక నాయకుని వల్లే పాత్ర పోషణము కావించును. సో తనకు నచ్చిన విధంగా అవతారాలు ఎత్తుంటారు కాబట్టి తన నచ్చిన విధంగా కాబట్టి రకరకాలుగా సాంఘిక రాజకీయ ధార్మిక నాయకుల్లాగా ఆయన అవతారం ఎత్తుంటారు. కానీ పాత్రలన్నీను అంత్యముల హరికథగా పరిణమించును. అంచేత ఏ పాత్రలో వచ్చినా సరే ఆయన చేసిన ప్రతిదీ కూడా హరికథ కింద మనం పరిగణలోకి తీసుకుంటాం, హరికథ కింద పరిగణించబడతారు. కావున అవన్నీ దివ్యములై ఉన్నవి. మానవ సంఘంలోని సామాన్య కర్మలను ఆధ్యాత్మిక పరిచయ విధానం ఇదియే. అంచేత అవన్నీ కూడా ఆయన చేసే ప్రతి కర్మ కూడా దివ్యమైంది. మానవ సంఘంలో మనం చేసే ప్రతి కర్మ కూడా ఆధ్యాత్మం ఈ విధంగా చేయొచ్చు. ఎందుకని ఎప్పుడైతే మనం చేసే కర్మల్ని భగవంతుడితో పోల్చుకుని భగవంతుడు స్మరిస్తూ చేస్తామో ఆటోమేటిక్గా ఆ కర్మ కూడా దివ్యమైపోతుంటుంది. ఎలాగంటే పుండరీక ఉద్యానిధి అని చెప్పి చైతన్య మహాప్రభు అనుయాయులు ఒక ఆయన ఉండేవారు. ఆయన వృత్తిరీత్యా వైద్యుడు, చాలా గొప్ప సారీ పుండరీక విద్యానిధి కాదు, పుండరీక విద్యానిధి వదిలేయచ్చు. ఇంకొకటి వాసుదేవ ఘోష్, అది రెండింటి కన్ఫ్యూజన్. ఎవరో వాసుదేవ ఘోష్, వాసుదేవ దత్త, ఆయన కూడా డాక్టరే. ఆయన డాక్టర్ అయితే ఒకసారి ఆయన్ని మహమ్మద్ హుస్సేన్ షా పిలిపిస్తాడు. ఆయన ఒంట్లో పోకపోతే ఎన్ని మంది తగ్గకపోతే ఈయన పిలిపిస్తాడు వచ్చి చూడమని. ఈ వాసుదేవ ఘోష వాసుదేవ దత్తుడు నాకు గుర్తులేదు, ఆయన వెళ్తాడు రాజా భవనానికి. వెళ్తున్నప్పుడు అప్పుడు హుస్సేన్ షా ఇలాగా నారాయణలా పడుకుంటాడు. అంటే నారాయణ అంటే ఇక తల తెచ్చుకుని పడుకుని ఉయ్యాల్లో ఊపుతుంటారు. అయితే ఆయన ఉయ్యాల్లో ఊపుతుంటే అక్కడ ఇద్దరు చెలికత్తలు నెమలి పెంచాల ఉసిరి గన్ను పట్టుకొని విసురుతూ ఉంటాడు. అయితే ఈ వాసుదేవ ఘోష్, వాసు దత్త ఎవరైతే ఆయన వెళ్ళి ఆ నెమలి పెంచకు విసురుగారని చూడగానే ఆయన కృష్ణుడి యొక్క నెమలి పెంచం గుర్తుకొచ్చి కృష్ణుని యొక్క స్మరణలోకి వెళ్ళి ఆ స్మరణలో మోసు తిరిపి కింద పడిపోతాడు. వెంటనే వీళ్ళందరూ వచ్చి లేపుతారు. లేపి ఏమైందంటే అప్పుడు అంటాడు, ఏమీ లేదు, నాకు ఫిట్స్ ఉంది, అప్పుడప్పుడు అలాగే పడిపోతుందని చెప్పి అబద్ధం చెప్పి వెళ్ళిపోతాడు. ఆయన చూసి వెళ్ళిపోతాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే రాజుకి విషంకర్రతో విసరడం అనేది ఒక సామాన్యమైన సాధారణ కార్యక్రమం. కానీ విశుద్ధ భక్తి దృష్టిలో అది ఒక దివ్యమైన అనుభూతి. అందుకే ఆయన చూడగానే ఆయనకి ఏం గుర్తుకొచ్చింది? కృష్ణుడి యొక్క నెమల పెంచు, కృష్ణుడి యొక్క ముఖం, కృష్ణుడి యొక్క దేహం, అవన్నీ గుర్తుకొచ్చి ఆయన భావోద్రేకుడైపోయి మూర్ఛితుడై పెడతాడు. ఈ విధంగా మన జీవితంలో చేసే ప్రతి చిన్న కార్యాన్ని కూడా మనం ఆధ్యాత్మికం చేసుకోవచ్చు.
భగవంతుడి యొక్క లీలలు. అందుకనే భగవంతుడు ఒకే విధంగా కాకుండా రకరకాలుగా అవతరించడానికి కారణం. రకరకాలుగా ఆ విధంగా ఏ విధంగా చూసినా దాంతో మనం భగవంతుడికి లింక్ పెట్టుకోవచ్చు. లింక్ పెట్టుకుని మనం భగవత్ స్మరణ చేసుకోవడానికి ఒక అవకాశాన్ని భగవంతుడు మనకి ఇస్తున్నాడు. సో, అలాగే ప్రభుపాద రాష్ట్రంలో రాస్తున్నారు, ఈ శ్రీమద్ భాగవతం పాండవుల చరిత్రతో అవసరముకు రాజకీయములు, సాంఘిక కార్యక్రమాలు ఆరంభమైనప్పటికీ పరమహంస సంహిత పరమహంసలకు ఉద్దేశింపబడిన వ్యాధి వాగ్మేయము అని తెలుపబడినది. అట్టి పరమజ్ఞానమును అత్యున్నత దివ్యజ్ఞానం వివరించుచున్నది. శ్రీకృష్ణుని యొక్క విశుద్ధ భక్తులు పరమహంసలని పిలువబడుదురు. క్షీర నేర మిశ్రమం నుండి క్షీరమును మాత్రమే గ్రోలు కళ నెరిగడి అంశాలను వారు పోలిందురు. చేత శ్రీమద్ భాగవతంలో పాండవ చరిత్ర కూడా ఉంది. భాగవతం అన్నది పాండవ చరిత్రతో ఏర్పాటు, పరీక్షిత్ మహారాజు వర్ణంతో మొదలైంది. సో ఆ విధంగా పాండవ చరిత్రతోటి అది అయినప్పటికీ అది పరమహంస సంహిత అని చెప్పి చెప్పబడడానికి కారణం ఏంటంటే అందులో కూడా జ్ఞానం మనకి భగవంతుడితో సంబంధం కలిగినట్టుగా చేసేటటువంటి గొప్ప గ్రంథం కాబట్టి అది దివ్యమైంది. సో భక్తులు అన్న వాళ్ళు ఇటువంటి సాహిత్యం నుంచి కూడా మంచిని తీసుకోగలుగుతారు. ఎలాగైతే పాలు నీళ్లు కలిపేసిన వాటిని మనం అంశలకు ఇస్తే అంశ ఎలాగైతే పాలు తాగి నీరుని వదిలేస్తుందో అదేవిధంగా ఈ శుద్ధ భక్తులు అన్నవారు, ప్రామాణిక భక్తులు అన్నవారు ఈ భాగవత శక్తిలోంచి ఏదైతే కృష్ణుకి సంబంధించి ఉందో దాన్ని గ్రహించి మిగతా కూడా విడిచిపెట్టేస్తారు అని మనం తెలుసుకోవాలి. నెక్స్ట్, సవై భాగవతో రాజా పాండవయో మహారథః బాలక్రీడకై క్రీడన్ కృష్ణ క్రీడామ్య ఆదదే. ఇక్కడ ఈ శ్లోకం ఒక విధంగా పిల్లల్ని ఏ విధంగా పెంచడం ఒక గైడ్ లైన్ గా మనం పరిగణించవచ్చు. పాండవుల మనోడు పరీక్షిత్ మహారాజు బాల్యం నుండి పరమ భాగవతుడై ఉండెను. ఆటములతో అతడు ఆడినప్పుడు కూడా అతడు గృహమునందు శ్రీ విగ్రహారాధనని అనుకరించుచు శ్రీకృష్ణ భగవాన్ని అర్చించేవాడు. సో చిన్నప్పటి నుంచి కూడా పరీక్షిత్ మహారాజు శ్రీకృష్ణ భగవాన్ని అర్చిస్తూ ఉండేవాడు. ఈ విధంగా మనం చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే సంస్కారాలు మనం ఇవ్వాలి. అదే జరిగింది ప్రహ్లాదుడి యొక్క విషయంలో, అలాగే అదే జరిగింది ధ్రువుని యొక్క విషయంలో. ధ్రువుడు కూడా చిన్న 5 సంవత్సరాలప్పుడు అదే జరిగింది నారదుని యొక్క విషయంలో. సో ఈ విధంగా ఎప్పుడైతే జరుగుతారో వాళ్ళు ఆటోమేటిక్గా శుద్ధ భక్తులు అవుతారు. బాల్యం నుండి పరమ భాగవతులై ఉండేను. బాల్యం నుండి మనం పరమ భాగవతం చెయ్యాలి. శిశువు ఆటముగా ఆడినప్పుడు కూడా అతను గృహంలో శ్రీ విగ్రహారాధనే, అంటే భగవంతుడితో సమానంగా ఉన్న విగ్రహాలను పూజించేవాడు. సమానంగా అదే భగవంతుడు లాంటి విగ్రహాలు వేరే సట్టుపట్టి చేయించుకున్నారు. ఆయన చేస్తూ ఆరాధిస్తూ ఆయన దాటితో ఆడుకునేవాడు. సో భాష్యంలో ప్రభుపాద 2వ పారాగ్రాఫ్లో చెప్తున్నారు, అటువంటి భక్తుల జీవిత చరిత్రములు దాదాపు ఒకే రీతిగా నుండును. భగవానుని మహాభక్తుల తొలి జీవన విధానములందు సదా అనురూపత్వమే ఉండే అందులకు కారణం. ఒకే రీతిగా ఉంటాయి.
అంచేత వాళ్ళ జీవన విధానంలో అనురూపత్వము అంటే చూడడానికి ఒకే రకంగా కనబడుతూ ఉంటాయి. పైన తెలుపని కర్మలలో దేనినైనా అతడు అంగీకరించవచ్చును. ఆది అందు ఆది అంతయు బాల్యం నుండి గల అతని భక్తిని మహాభక్త లక్షణమును నిర్ధారణ కావచ్చుంది. అటువంటి మహాభాగవతులు నిత్య సిద్ధులు, పుట్టక నుండియే ముక్తి పడిసిన వారు అని పిలువబడతారు. నిత్య సిద్ధులని పిలువబడతారు. ఎవరు? ఎప్పుడైతే మనం చిన్నప్పటి నుంచి మనం భక్తుల యొక్క భక్తి భావంతో పెంచుతామో దానికి ఆ శిశువు కూడా ఆకర్షితులైపోయి ఆ విధంగా వ్యవహరిస్తారు. అటువంటి వాళ్ళని నిత్య సిద్ధుడు అని చెప్పి పెడతారు. అందుకనే పుట్టుకడండి కాకుండా సాంగత్యం ద్వారా భక్తి సేవా భావమును వృద్ధి చేసుకునే వారు కొందరుందరు. కొంతమంది పుట్టుకతోటి చేసుకుంటారు, కానీ కొంతమంది సాధన ద్వారా చేసుకుంటారు. వారు సాధన సిద్ధులు అని పడతారు. నెక్స్ట్ చర్మస్థితి ఎందు వీరిరువురు నడవ ఎట్టి భేదము లేదు. మన చర్మస్థితి లక్ష్యం చూసుకుంటే ఎటువంటి భేదం ఉండదు. కానీ వాళ్ళు వెళ్ళే మార్గాలు, అనుసరించే మార్గాలు వేరుగా ఉన్నప్పటికీ లక్ష్యం చివరి లక్ష్యం ఒకటి ఉంటుంది. సారాంశం ఏమనగా కేవలం శుద్ధ భక్తుల సాంగత్యం ద్వారా ఎవరైనా సాధన జీవులు కావచ్చును. ఇక్కడ మళ్ళీ ఇక్కడి నుంచి సుఖదేవ గోస్వామి యొక్క దీనికోసం చెప్తున్నారు గుణాలు ఏటివి? వయాసకిశ్చ భగవాన్ వాసుదేవ పరాయణ గురుగాయ గుణోదార సతాం స్ఫురిహి సమాగమే. వ్యాసదేవుడు శుద్ధ సౌత గోస్వామి సైతం ఆధ్యాత్మిక జ్ఞానమును పూర్ణముగా కలిగిన వాడు మరియు వసుదేవుని సహోదరుడు శ్రీకృష్ణుని పరమభక్తుడు కనుక పరమతత్వవేత్తల చేతను మహాభక్తుల సంగమనందును కీర్తింపబడు శ్రీకృష్ణ భగవాన్ గూర్చి చర్చ అచ్చడు తప్పగా జరిగి ఉండవచ్చును. వాసుదేవ సుఖదేవ గోస్వామి సైతం ఆధ్యాత్మిక పూర్ణముగా కలిగినట్టు వాడు మరియు వసుదేవుని తండ్రి శ్రీకృష్ణుని పరమభక్తుడు కనుక పరమ తత్వవేత్తల చేతను మహాభక్తుల సంగమనందును కీర్తింపబడు శ్రీకృష్ణ భగవాన్ గురించి చర్చ. ఇక్కడ శ్రవణగరుష్ అడుగుతున్నాడు ఇక్కడ పరీక్షిత్ మహారాజు యొక్క గొప్పతనం చెప్తూ సుఖదేవ గోస్వామిని అందిస్తున్నాడు. సుఖదేవ గోస్వామి సామాన్య వ్యక్తులు కాదు, ఆయన వ్యాసుదేవ సుఖుడు మరియు వసుదేవుని తండ్రి శ్రీకృష్ణ వసుదేవ తండ్రి అయిన శ్రీకృష్ణ పరమ భక్తుడు. రెండు లక్షణాలు, ఒకటి ఆధ్యాత్మిక పూర్ణంలో, రెండోది భగవంతుడు కృష్ణ యొక్క భక్తుడు. ఈ రెండు కూడా చాలా రేర్ కాంబినేషన్. అటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మనం అనుకోవచ్చు మనందరం కూడా మనం కృష్ణుని, కానీ మనకి అంతగా ఇది లేదు, జ్ఞానం లేదు. మనం ఆ కేటగిరీలో ఇక్కడ ప్రభుపాద భాషలో రాసిన సతాం అనగా భగవత్ సేవకు అనువైన మరొక
సారీ, భగవత్ సేవకు అన్యమైన మరొక కోరిక లేనటువంటి విశుద్ధ భక్తులని భావము. సత అంటే సాధువుడు, కానీ సాధువు అంటే ఎటువంటి సాధువుడు? దేని వల్ల అయితే భగవంతుడికి లేదా భక్తులకి అటువంటి అవసరం కలగకూడదు. ఆ, కలగకూడదు. వాళ్ళు సంతోషపెట్టే తప్ప వేరే కోరిక ఉండదు. అటువంటి భక్తుల సంఘం మీద శ్రీకృష్ణ భగవాన్ దివ్య మహిమను చక్కగా చర్చించవలను. ఆ, సత్తా అనగా భగవత్ సేవకు అన్నమైన మరొక కోరిక లేనటువంటి శ్రీశుద్ధ భక్తుని భావం. అటువంటి భక్తుల సంఘం నందే శ్రీకృష్ణ దివ్య మహిమలను చక్కగా చర్చించవలను. ఎందుకంటే భక్తుల శుద్ధ భక్తులు ఎప్పుడు ఎదురు కలిసినప్పుడు వాళ్ళకు ఉండేది ఏంటి? బోధయంతే పరస్పరం. వాళ్ళు ఒకరు కృష్ణ కోసం చెప్పుకుంటూ ఉంటారు. దేనికోసం? తుష్యంతిచ కమ్మంతిచ, వాళ్ళకి ఆనందం కోసం. మనం తుష్యంతి అంటే సంతోషం, కమ్మంతి అంటే ఆనందించడం. వాళ్ళు ఆనందిస్తారు, సంతోషించదు. కాబట్టి వాళ్ళ మధ్య అటువంటి వాళ్ళు ఇక్కడ కలిశారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మధ్య కూడా మంచి సంభాషణ జరిగి ఉంటుంది. అంచేది మీరు వాళ్ళ సంభాషణ ఏది చెప్పినా సరే అది గొప్ప విషయమే ఉంటుంది అని చెప్పి ఇక్కడ రౌనక ఋషి ఇది ఎంకరేజ్ చేస్తున్నారు. అనగా వారు పరస్పర విరుద్ధంగా గోచరించడం శ్రీకృష్ణ భగవాన్ విశుద్ధ భక్తులు ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే వీళ్ళిద్దరూ సుఖదేవ గోస్వామి ఒంటి మీద బట్ట లేకుండా ఉన్నాడు. పరీక్షిత్ మహారాజు ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చాడు, ధనిక కుటుంబం నుంచి వచ్చాడు, రాజభోగాలు అనుభవించి వచ్చాడు. ఆ జీవిత స్టైల్స్ రెండు వేరే అయినప్పటికీ వాళ్ళిద్దరూ కూడా ఒకే స్థాయిలో ఉన్నట్టు. ఎందుకని? ఇద్దరు కూడా భగవంతుని యొక్క భక్తిలో నియుక్తులై ఉన్నారు, విశుద్ధ భక్తులై ఉన్నారు. అనగా ఇరువురు ప్రముఖ భక్తులు వచ్చే కీర్తింపబడి శ్రవణం కామబడినట్లుగా శ్రీమద్ భాగవతం పూర్ణ పురుషోత్తమ శ్రీకృష్ణ భగవాన్ని మహిమను మహిమాను వర్ణన నిమిత్తమే అయ్యింది. ఈ విధంగా పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామి లాంటి శుద్ధ భక్తుల యొక్క ఆధ్వర్యంలో జరగ ప్రముఖ భక్తుల చేత కీర్తింపబడ్డది, శ్రవణం చేయబడ్డది. ఒకరు కీర్తిస్తున్నారు, ఒకరు శ్రవణం చేస్తున్నారు. ఈ విధంగా భాగవతం పరమ పురుషుడు శ్రీకృష్ణుని యొక్క మహిమను వర్ణన, మహిమలకు అనువర్ణన నిమిత్తమే ఇది ఇలా జరిగింది అనేది మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ శంకర చక్రవర్తి ఠాకూర్ వాళ్ళు రాస్తారు, ఉదారహ మాయగా ఉగాయన గుణో అంటే వాళ్ళిద్దరు శుద్ధ భక్తుల యొక్క చర్చ ఎప్పుడు కూడా ఇదిగా ఉంటుంది. సో అటువంటి చర్చల వల్ల ఏమిటి లాభం? ఎందుకు దాన్ని అంతగా పొగుడుతున్నాడు ఇక్కడ సౌనక ఋషి? వాళ్ళు చర్చిస్తే చర్చించచ్చు, మనం కూడా చర్చించుకుంటాం. కానీ వాళ్ళు చర్చించిన దానికి ఎందుకు అంతగా ప్రాధాన్యత ఇస్తున్నాడు సౌనక ఋషి అనేది ఇక్కడ 17వ దాంట్లో వర్ణిస్తున్నారు. ఆయుర్ అర్హతి వైపుంసాం ఉద్యన్నస్తం చయం నాసౌ తస్యర్థే యత్క్షణో నీత
ఉత్తమ శ్లోక వార్తయ ఆయుర్ అర్హతి వైపుంసాం. వై అంటే ఖచ్చితంగా, నిశ్చయంగా. ఆయుర్ అర్హతి, ఖచ్చితంగా ఆయుర్ అర్హతే. అర్హతి, అర్హతి అంటే అర్హతి అంటే హరించిన, హరతి అంటే హరించింది. ఎవరు ఏంటి ఏంటి హరిస్తుంది? ఆయు. ఎవరిది? పుంసాం, ప్రజలు. ఆయుర్వంశం ఎలాగా, ఏ విధంగా? ఉద్యన్నస్తం, ఉద్యన్న ప్లస్ అస్తం చ అన్నసౌ అంటే ప్రతి ఉదయము ప్రతి అస్తమయం. ఎన్న అసౌ, అసౌ అంటే సూర్యుడు, ఎన్న అంటే కదులుతున్న సూర్యుడు. సూర్యుడు కదులుతూ ఉంటాడు కాబట్టి సూర్యుని యొక్క ప్రతి కదలిక, ప్రతి ఒక్క సూర్యోదయం, ప్రతి ఒక్క అస్తమయం ఆయుర అర్హత వైపుంచాం, జీవుల యొక్క ఆయుష్ని హరిస్తూ ఉంటుంది. తస్యర్థే యక్షణో నీత. తస్యర్థ, తస్యర్థే అంటే ఆయన ఆయన యొక్క ఉద్దేశం, లేదా ఆయన యొక్క ఏమంటారు తస్యార్థం. అర్థం అంటే చెప్పాను కదా, దేని కొరకు అన్నదానికి, ఆయన కొరకే. యక్షణో నీత, యత్ ఎవరైతే క్షణో నీత, ప్రతి క్షణాన్ని కూడా దుర్యోగపరచకుండా ఉంటాడో, అదే సద్వినియోగపరుస్తాడో, ఎవరి యొక్క చర్చల ద్వారా ఉత్తమ శ్లోక వార్తయ. అంచేత ప్రతి సూర్యోదయం సూర్యాస్తమయం ఒక జీవి యొక్క ఆయుష్ని హరిస్తూ ఉంటుంది. కానీ ఎవరైతే భగవంతుని యొక్క ఉత్తమ శ్లోకాల యొక్క వార్తయ అంటే ఆయన యొక్క లీలలు, కథలు, వాటి కోసం వర్ణిస్తుంటారో వాళ్ళకి ఇది వర్తించదు. మరి అదే చెప్తా, ఉత్తమ శ్లోకుడగు శ్రీకృష్ణ భగవాన్ కథలను చర్చించడం మరియు కాలమును సద్వినియోగ పరచడానికి ఆయు తప్పగా ప్రతి ఒక్క రాయు ఉదయించు అస్తమి సూర్యుని హరించి వేయను. ఉత్తమ శ్లోకంలో శ్రీకృష్ణ భగవాన్ కథను చర్చించేందు కాలమును సద్వినియోగపరచు వాని ఆయువు తప్ప ప్రతి ఒక్క రాయువు ఉదయించుచు అస్తమించుచు సూర్యుడు హరించి వేయుచున్నాడు. అంటే ఎవరైతే శ్రీకృష్ణ భగవాన్ కథలను చర్చిస్తున్నారో, ఆయన యొక్క చర్చించడంలో కాలాన్ని సద్వినియోగపరుస్తున్నారు, వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరి యొక్క ఆయుష్ సూర్య భగవాన్ ఏం చేస్తున్నాడు? హరించి చేస్తూ ఉన్నాడు చెప్పి భాష్యంలో చూస్తే, భక్తితో సేవను వేగపరచుట ద్వారా శ్రీకృష్ణ భగవాన్తో గల మన సంబంధము అనుభూతి మలుచుకున్నటకు మానవ జన్మను సద్వినియోగపరచు ఎందుకు గల మహత్తును ఈ శ్లోకం పరోక్షంగా ద్రోవపరచుచున్నది. మనకి మన జీవితానికి మనం కావాల్సిన అవసరాలను తీర్చుకోవడం కోసం మనం రకరకాలుగా ప్రయాసపడుతూ మన కాలాన్ని వృధా చేస్తున్నాం. అలా కాకుండా భక్తియుక్త సేవను వేగపరచడం కోసం మనం ఎప్పుడైతే అదే సమయాన్ని వెచ్చిస్తామో దాని యొక్క ఫలితం ఏమిటన్నది ఈ శ్లోకం మనకి వివరించి చెప్తుంది. అందుకని భక్తియుక్త సేవను వేగపరచడం ద్వారా శ్రీకృష్ణ భగవాన్తో గల మన సంబంధం అనుభూతి మర్చుకున్నటకు మానవ జన్మను సద్వినియోగపరుచుకున్నట ఎందుకు గల మహత్తును ఈ శ్లోకం పరోక్షంగా ద్రోవపరుస్తుంది. కాలం మరియు తరంగములు ఏ మనిషి కొరకు ఆగవు. సూర్యుని ఉదయాస్తమయములతో సూచించబడిన సమయము
ఆధ్యాత్మిక విలువలను గుర్తించడం ఎందుకు చక్కగా వినియోగించినచో అట్టి కాలము వ్యర్థపరిచినట్లే కాజాలదు. వృథాపరపబడిన కొద్దిపాటి జీవన కాలము సైతము ఎంతటి బంగారమునైనను చెల్లుబాటు కాబోదు. వృథాపరమైన కొద్దిపాటి జీవనకాలం సైతం ఎంత బంగారం అయినా చెల్లుబాటు కాబోదు. అంటే ఒకసారి మనం ఒక నిమిషాన్నైనా మనం వృధా చేస్తే మనం ఎంత బంగారం ఎంత ధనం మనం ఇస్తామన్నా సరే మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకురాలేం, సరితూగదు. జీవుడు తన ఆధ్యాత్మిక అస్తిత్వము మరియు తన శాశ్వత ఆనంద మూలమును గుర్తించుట కొరకే మానవ జన్మ అతనికి వసబడినది. మానవ జన్మ దేనికోసం ఇవ్వబడ్డది? ఆధ్యాత్మిక అస్తిత్వాన్ని, మన యొక్క ఆధ్యాత్మిక అస్తిత్వాన్ని మరియు మన యొక్క శాశ్వత ఆనందానికి మూలం ఏంటని తెలుసుకోవడం కోసమే మనకి ఈ మానవ జన్మ అనేది వసపడ్డది. ఆనందం అనున్నది జీవుని సాహస స్థితి కనుక జీవుడు, ముఖ్యంగా మానవుడు ఆనంద అభిలాషే ఉన్నాడు. ఆనందం అన్నది జీవి యొక్క అభిలాష, అంటే అది సహజ గుణం. అందుకనే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, ఇంకా మనుషులనే కాదు, ప్రతి జంతువు కూడా ఆనందం కోసం చూస్తుంది. మనం ఏదైనా ఒక జంతువు దగ్గర ఇలాగన్నా అనుకోండి, అంతే అక్కడ నిలబడిపోతుంది. అంటే అందరూ కూడా ఆనందం, ప్రేమ వాటి కోసం చూస్తారు. ఎందుకంటే అది జీవి యొక్క సహజ లక్షణం. అంటే ఏ జీవి దగ్గరికి వెళ్ళినా సరే, ఆఖరికి జంతువులు, పెద్ద పెద్ద మృగ జంతువులు లాంటి సింహాలు, పులిలు కూడా ఎవరైతే చిన్నప్పటి నుంచి వాటిని పెంచుతారో వాళ్ళని ఎప్పుడు కూడా అవాయిడ్ చేయి. అలాగ ఎవరైతే ఆ ప్రేమాభిమానాలనే అభిమానపరచడో ఆయన శిక్షార్హుడు, బతకడానికి అధికారం లేనివాడు అవుతాడు. అటువంటి వాళ్ళు కృతజ్ఞులు అంటారు. అది ఒక పాము, అందుకని పావుని చంపినా పాపం లేదు చెప్తారు. ఎందుకంటే పాము కృతజ్ఞత భావం ఉండదు. మనం ఎన్ని పాలు పెడితే అంత విషయం పెరుగుతూ ఉంటుంది దానికి. అది కాటేస్తూ ఉంటుంది, తినేస్తూ ఉంటుంది. సంచేత ఈ జీవుడు, ప్రత్యేకించి మానవుడు తన శాస్త్రీయ ఆనందంలో ఉండడానికి అభిలాషి ఉంటాడు. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ఉంటాడు. కానీ అతడు దానిని భౌతిక జగమునందు పొందుటకు వ్యర్థంగా యత్నించుతున్నాడు. ఈ ఆనందాన్ని మనం అక్కడ ఆధ్యాత్మికంగా కాకుండా భౌతిక జగత్తులో పొందడానికి ప్రయత్నం చేస్తూ ఆ సమయాన్ని అంతటిని వ్యర్థం చేస్తున్నాడు. సరైన భక్తి మార్గం ద్వారా ఈ శక్తులలో ఏదో ఒకదానితో మనుషు సంపర్కం పొందినంతనే పూర్ణత్వ ద్వారం శీఘ్రమే తెరుచుకోను. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికంగా కాకుండా భౌతికంగా మన ఆనందాన్ని తెచ్చుకోవడానికి మనం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో మన ఆధ్యాత్మిక తలుపులు అన్ని కూడా, ద్వారాలన్నీ కూడా మూసిపోతాయి. కానీ ఎప్పుడైతే మళ్ళీ భక్తి మార్గం ద్వారా ఈ మోక్షాన్ని పొంది ఏదో శక్తితోటి, ఏదో ఒక విధానంతో, ఏదో ఒక పద్ధతితో ఎప్పుడైతే జోడించబడతామో మళ్ళీ మనకి ఈ పూర్ణత్వ ద్వారం మళ్ళీ వెంటనే తెరుచుకుంటారు. నరములలో ఎక్కింపబడిన శక్తివంతము ఔషధం శీఘ్రమే దేహమంతటను ప్రభావం చూపినట్లు కర్ణముల ద్వారా లోనకి చేరిన దివ్య భగవద్గతలు అట్టి సామర్థ్యంతో పనిచేయగలవు. ఎప్పుడైతే మనం ఏదైనా మందులో మనం నరాల్లోకి ఎక్కిన మందు, అంటే శరీరాన్ని ఇచ్చినప్పుడు చూడండి, రకరకాలుగా మందుల్లో కూడా రకరకాలుగా ఇస్తారు. ఫస్ట్ ట్యాబ్లెట్ కంటే ఇంజక్షన్ అనేది ఇంకా స్లో.
అందుకని ఇంగ్లీష్లో ఇక్కడ ఇస్తారు. ఇక్కడ ఇస్తే ఏమవుద్ది, ఈ కండల్లోకి వెళ్తుంది. కండల్లోంచి నెమ్మదిగా కొద్దిగా అది రక్తంలో కలుస్తూ, రక్తం నుంచి హృదయం చేస్తూ, హృదయం నుంచి మిగతా అన్ని భాగాలకి ప్రసారం అయ్యి నెమ్మదిగా అది తగ్గుతుంది. మందు అన్నది ఏంటి, ట్యాబ్లెట్లు వేసుకుంటే వెంటనే వేసుకుంటే అది ఉదరంలోంచి అనేది లేదంటే లేవర్ అంటారు తెలుగు ఇంగ్లీష్లో, దాంట్లోంచి బ్లడ్లో కలిసి తొందర మళ్ళీ అన్ని భాగాలకు చేరు. అంతకన్నా ఫాస్ట్ది నరాల్లోకి మందు ఎక్కించారు. నరాల మందు ఎక్కించాలంటే డైరెక్ట్ బ్లడ్లో కలిసిపోతుంది. బ్లడ్లో వదులుతున్నారు కాబట్టి బ్లడ్ వెంటనే పనిచేస్తుంది. అందుకని ఎమర్జెన్సీ వార్డుకి వెళ్తున్నప్పుడు వెంటనే మనకి నరాల్లో మందు పెట్టేస్తాం. ఎందుకంటే ఏ చిన్నది వచ్చినా సరే డైరెక్ట్గా ఏ చెడు మంది ఇచ్చినా అది మొత్తం దేహం మొత్తం అందరికి వ్యాపిస్తుంది కాబట్టి. సో అదేవిధంగా ఈ ఔషధం కోసం నరాల ఎక్కించబడి ఔషధం శీఘ్రమే దేహం మీద ప్రభావం చూపినట్లు కర్ణముల ద్వారా లోపలికి చేరిన దివ్య కథలు అతని సామర్థ్యంతో పనిచేయగలరు. అదేవిధంగా ఏ విధంగా అయితే మనకి ఈ నరాల్లోకి ఇక్కడ మందు ఒక్కసారి దేహం పనిచేస్తుందో, అదేవిధంగా శ్రవణం ద్వారా కర్ణాల ద్వారా శ్రవణంలోకి వెళ్ళిన ఈ కథ, భగవత్ కథ వెంటనే పనిచేయడం మొదలు పెడుతుంది. వృక్షంలోని ఒక భాగము ఫలవంతమగుట, దాని ఇతర భాగము కూడా ఫలవంతమగుటని సూచించున్నావు. దివ్యగల శ్రవణానుభవము పూర్ణానుభవమును సూచించున్నావు. సుఖదేవ గోస్వామి ఒకట సర్వభక్తుల సన్నిధిలో కలిగేది అట్టి క్షణమాత్ర అనుభూతి మనుషుని నిత్య జీవితమునకు తయారు చేయగలదు. వృక్షంలో ఒక భాగం ఫలమవుతుంది, దాని ఇతర భాగం కూడా ఫలమవుతూ సూచించినట్లు. ఇప్పుడు ఎలాగైతే ఒక వృక్షం, దాని వృక్షానికి ఏదైనా ఒక చోట పళ్ళు వచ్చాయనుకోండి, రెండో చోట కూడా పళ్ళు వచ్చాయి అన్నదే దానికి మూలం. అక్కడ పళ్ళు ఉండకపోవచ్చు, ఉండలేదంటే అది పళ్ళు పూయలేదు అంతే తప్ప తర్వాత మళ్ళీ వస్తాయని కాదు. పక్క వచ్చేసాయంటే రెండో పక్క వస్తే వచ్చేయాలి, రాకపోతే ఈ సంవత్సరం రాదు ఇంకా. సో అదేవిధంగా దివ్యగత శ్రవణానుభవం పూర్ణానుభవం సూచించినాం. అదేవిధంగా ఎప్పుడైతే మనం దివ్య కథలు వింటున్నామో మనం పూర్ణానుభవాన్ని పొందుతున్నట్లే. సుఖదేవ గోస్వామి పరమ భక్తుల సన్నిధిలో కలిగిన అతి క్షణమాత్ర అనుభూతి మళ్ళీ నిత్య జీవితంలో తయారు చేయగలదు. అదే సుఖదేవ గోస్వామి లాంటి ఉత్తమ భాగవతోత్తముల ఆధ్వర్యంలో జరిగినప్పుడు ఈ అనుభూతి మన నిత్య జీవితంలో మనం ఎంతో జ్ఞాపకార్థంగా ఉండిపోయేట్టుగా జరుగుతుంది. భక్తి సదా నియుక్తుడే తన అస్తిత్వం పవిత్రం మార్చుకున్నటువంటి ఆ విశుద్ధ భక్తిని ఆయువును హరించడం సూర్యుడు విఫలతం చెందును. ఎవరైతే ఇలాగా భగవంతుని యొక్క చరిత్రను వింటూ ఉంటారో వారికి ఆయువుని హరించడంలో సూర్యుడు విఫలుడవుతాడు. అంటే సూర్యుడు అలా ఆయుష్ హరించేటట్టు చేయలేడు. నెక్స్ట్ పారాగ్రాఫ్ లో యోగ్యుడు వ్యక్తికి వసగబడేటి ధనదానము తదుపరి జన్మకు అభయదాయకమైన ధన సంచయమై ఉన్నది. ధన సంచయం అంటే బ్యాంక్ బ్యాలెన్స్. ఎప్పుడైనా యోగుడైన వ్యక్తికి మన దానం వస్తే అది దేనికి ఉపయోగపడుతుంది, వచ్చే జన్మలో మనకి మన బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగేటట్టుగా జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తే అటువంటి దానం బ్రాహ్మణు వసుకోవాలని ఉపదేశం ఉన్నది. అయితే అటువంటి దానం ఎవరికి ఇవ్వాలి, ఒక బ్రాహ్మణునికి, అర్హత కలిగిన బ్రాహ్మణునికి ఇస్తున్నప్పుడు మాత్రమే అది పెరుగుతుంది. ఒకవేళ ధనమును అబ్రాహ్మణునికి అంటే యోగ్యత లేని వానికి దానముగా వసనచో తదుపరి జన్మనమును అంతే మొత్తంలో తిరిగి లభించగలదు. ఎవరికైతే మనం అంటే అర్హత లేని బ్రాహ్మణుని మనం ఇస్తే
అది మనం ఎంత ఇచ్చో అంతే మళ్ళీ వచ్చే జన్మలో మనకి లభిస్తుంది. ఒకవేళ దానిని సగము విద్య పడిసిన బ్రాహ్మణునికి వస్తున్నచ్చో అది రెండింతలుగా తిరిగి లభించును. అలా కాకుండా సంపూర్ణంగా కాకుండా సగం మిడిమిడి జ్ఞానంతో ఉన్న ఒక బ్రాహ్మణునికి మనిస్తే అది 2 రెట్లు అవుతుంది. ఒకవేళ ధనవాను విద్వాంసుడును పరమయోగ్యునకు బ్రాహ్మణునికి దానం వచ్చినట్లు అది 1000 రెట్లు అధికంగా తిరిగి లభించును. అలాగే అంతే దానం ఒక యోగ్యుడైన విద్యావంతుడైన బ్రాహ్మణునికి ఇస్తే అది కొన్ని 100 రెట్లు ఎక్కువ దాని ఫలితం వస్తుంది. ఇక ధనమును వేద పారంగతునికి అంటే నిజముగా వేద మార్గం తెలిసిన వాడు వేద పారంగతునికి వసకరించో అది అనంత రెట్లు అధికంగా తిరిగి లభించును. ఇక్కడ మనం ఏ విధంగా అయితే మన యొక్క ఇన్వెస్ట్మెంట్ మనం చేసిన దాన్ని బట్టి ఇది వస్తుంది, ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. ధనం యోగ్యుడైన బ్రాహ్మణుడికి చేస్తే ఎంతో వస్తుంది. యోగ్యుడైన వాడికి ఎవరికైనా చేస్తే, అందులో బ్రాహ్మణుడికి చేస్తే అయోగ్యుడైనా సరే బ్రాహ్మణుడికి మనం చేస్తే ఎంత చేసాం అంత వస్తుంది. అలాగే విద్యావంతుడైన బ్రాహ్మణుడు చేస్తే 2 రెట్లు వస్తుంది. విద్వాంసుడైన బ్రాహ్మణుడు చేస్తే అనంతమైన రెట్లు వస్తుంది. అలా కాకుండా వేద పారంగతుడు అని వేదాన్ని తెలుసుకోవడమే కాకుండా ఆచరించడంలో కూడా నిష్ణాతుడైన వానికి మనం ఎప్పుడైతే మనం దానం చేస్తామో అనంతమైన రెట్లు మనకి దాని యొక్క ఫలితం వచ్చే జన్మలో జరుగుతుంది అని చెప్పి ఈ దానం ద్వారా గొప్పతనం కోసం ఇక్కడ చెప్తున్నారు. అదేవిధంగా శుద్ధ భక్తుల సాంగత్యమైన కృష్ణ భగవాన్ దివ్య కథలో శ్రవణ కీర్తనలతో గడిచినటువంటి క్షణకాలమైనను నిత్య జీవితమునకు భగవద్ధామం చేరుటకు పూర్ణముకు పూచియే ఉన్నది. చేత ఎప్పుడైతే భక్తుల సాంగత్యంలో మనం శ్రవణ కీర్తన చేస్తామో అది మనకి భగవదుడికి సన్నిధిని తీర్చడానికి మనకి అది నిత్య భరోసా కింద పనిచేస్తుంది. సో ఈ విధంగా సుఖదేవ గోస్వామి సౌనక ఋషి సూత గోస్వామిని ఎంకరేజ్ చేస్తున్నాడు. వాళ్ళ మధ్య జరిగిన చర్చ చెప్పండి, ఎందుకంటే అది మన యొక్క ఆయుష్ని హరించదు అని చెప్పి. అది మనకి ఆయుష్ని పెంచుతా తప్ప హరించదు అని చెప్పి. ఇక్కడ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వారు దీని మీద చర్చిస్తూ అంటారు. సో ఇక్కడ ప్రతిరోజు కూడా సూర్యోదయం సూర్యాస్తమయం అవుతూ ఉంటుంది. ఆ సూర్యోదయం సూర్యాస్తమయాలు ప్రతి ఒక్క జీవి యొక్క కాలాన్ని ఆయుష్ని హరిస్తూ ఉంటాయి. ఒక్కరిని తప్ప ఎవరైతే కృష్ణ కథా శ్రవణంలో తమ కాలాన్ని వెచ్చిస్తారో వాళ్ళు తప్ప మిగతా అందరి యొక్క ఆయుష్నవే హరిస్తుంటాయి. అటువంటిప్పుడు ఆ ఒక వ్యక్తి తాను సంపూర్ణ జీవితాన్ని కృష్ణ చైతన్యంలో గడిపితే ఆయన ఆయుష్ ఒక క్షణం కూడా క్షీణించినట్లే. ఎంత అద్భుతం చూసుకోండి. అంచేత ఒక భక్తుడు యొక్క జీవితం అనంతంగా పెరుగుతుంది. జీవితకాలం తర్వాత భగవంతుడి యొక్క అనుచరుడుగా కూడా మారుతాడు. అంచేత ఇక్కడ ఉన్నప్పుడు కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు కానీ భక్తుని యొక్క జీవితం ఎప్పుడు కూడా వృధా కాదు, అది ఏ విధంగా నష్టపోదు. ఇదన్నీ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ చెప్తున్నారు. అంచేత భక్తుడు తన యొక్క జీవితంలో ఒక క్షణం కూడా కోల్పోవడం కాదు, ఎవరు దాన్ని హరించలేరు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా భగవత్ యొక్క
దీంట్లోనే కాలం గడుపుతారు కాబట్టి అందులో ఒక క్షణం కూడా దాన్ని ఆయన నుంచి ఎవరు కూడా దొంగలించలేరు. భక్తుడి జీవితంలో వచ్చే వ్యాధి, ముసలితనం, ఇవన్నీ కూడా అవి భగవంతుడి యొక్క కృప. ఎందుకంటే అవి భగవంతుడిని తలుచుకునేటట్లు చేయడం కోసం భగవంతుడు ఇచ్చిన కష్టం. అందుకని భక్తుడి జీవితంలో వచ్చే కష్టాలన్నీ కూడా మనలాగా కర్మల వల్ల వచ్చిన కష్టాలు కావు. అది భగవంతుడు మనకు నేర్పడం కోసం వాళ్ళని అటువంటి కష్టాల్లో పెడతాడు. చేత మనం ఈ మన మన సమయాన్ని మొత్తాన్ని భగవంతుడి యొక్క దీంట్లో మనం గడపాలి. ఇక్కడ తర్వాత నుంచి 19వ శ్లోకం నుంచి కంప్లీట్ గా ఇక్కడ మారిపోతుంది. ఇంకా ఇక్కడి నుంచి ఏం చెప్తారు? ఓకే, మనం ఇక్కడ శౌనక ఋషి చెప్తున్నాడు, మనం అందరం కూడా మన యొక్క సమయాన్ని భగవంతుడి యొక్క స్మరణలో గడపాలని చెప్పి. అయితే అలాగా ఆయన స్మరణలో గడపని వారి పరిస్థితి ఏమిటి? వాళ్ళు ఎటువంటి వాళ్ళు, వాళ్ళని ఏ విధంగా పోల్చొచ్చు అని చెప్పి ఇక్కడ నుంచి 18వ శ్లోకం నుంచి 24వ శ్లోకం వరకు వాళ్ళ కోసం వివరిస్తాడు. అది ఏమిటంటే మనం రేపు చూద్దాం. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయో చర్చిస్తున్నాం. హరే కృష్ణ ప్రభుజీ, ఇందాక మనం దానం ఇచ్చేప్పుడు వేరు వేరు బ్రాహ్మణులు వేరు వేరు విధంగా ఉంటది అన్నారు, అదొకసారి చూడండి. ఇప్పుడు మనకి రకరకాల ఆపదలో కష్టాలు ఉన్న వాళ్ళు వస్తారు. ఇప్పుడు మనకి ఎవరైతే ఒక ముష్టి వస్తాడు, ఏమంటే ఆకలేస్తుంది ఇవ్వండి అంటాడు, మనం 10 రూపాయలు ఇస్తాం, ఆకలేస్తుంది కదా వెళ్ళిపోతాడు. అలా కాకుండా నిజంగా ఆకలేస్తుంది అనుకోండి, వాడికి ఇస్తే థ్యాంక్ యూ సార్ అంటాడు, వెళ్ళిపోతాడు. ఇంకొకటి వచ్చాడు, వాడు 3 రోజులు భోజనం చేయలేదు, వాడికి మనం అదే 10 రూపాయలు ఇచ్చాం, వాడు ఎలా ఫీల్ అవుతాడు? చాలా అంటే ముగ్గురికి మనం 15 రూపాయలు ఇచ్చుంటాం, కానీ ముగ్గురికి వాళ్ళ యొక్క భావన చాలా తేడా ఉంటుంది. అవును కదా? ఫస్ట్ వాడు ఏదో ముష్టి ఎత్తుకోవాలి కానీ ఎత్తుకున్నాడు, వచ్చాడు, ఇచ్చాం, వెళ్ళిపోయాడు. రెండోడికి ఆకలేస్తుంది, ఇచ్చాము, థ్యాంక్ యూ సార్ అంటాడు. కానీ 3 రోజులు ఆకలితో ఎదురు చూస్తున్నాడు, తిండి లేదు. వాడికి మనం దానం ఇస్తే వాడు ఇంకా చాలా ఆనందపడిపోతాడు, చాలా కృతజ్ఞతతో ఉంటాడు. అవునగా? సో అదే విధంగా అంటే ముగ్గురికి ఇచ్చిన 15 రూపాయలే, కానీ ముగ్గురికి తన వాల్యూ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ వాడికి అంత అవసరం లేదు, ఏదో అడుక్కోగాడు, అడుగుతున్నాడు, అందరిని అడుగుతాడు, మిమ్మల్ని అడిగాడు, ఇస్తారు, అయిపోయాడు. రెండోవాడికి కొద్దిగా అవసరం ఉంది, మూడోవాడికి అసలు అత్యవసరం, తప్పదు. ఇంకోటి రావచ్చు, చావు బతుకలో ఉంటాడు, పేషెంట్ అయి ఉండొచ్చు, వాడు 10 రూపాయలు ఇచ్చినా సరే అది కూడా వాడు చాలా అద్భుతంగా చూసుకుంటాడు, ఎందుకంటే వాళ్ళకి అది అంత అవసరం. సో అదే విధంగా అంటే అందరికి మనం 10 రూపాయలు ఇవ్వచ్చు, కానీ అవసరాన్ని బట్టి, ఎదుటి వ్యక్తి అవసరాన్ని బట్టి దాని వాల్యూ పెరుగుతూ ఉంటుంది. సో అదే విధంగా మన బ్రాహ్మణులకి మనం ఇవ్వచ్చు, కానీ బ్రాహ్మణుల ఉన్న అర్హతను బట్టి మనం ఇస్తే మన ఇచ్చిన దానం దాని విలువ అంత పెరుగుతూ ఉంటుంది. సో అయోగ్యులైన బ్రాహ్మణుడికి ఇస్తే అందులో ఎంత ఇచ్చావో అంతా వెనక్కి వస్తుంది. అలాగే యోగ్యుడైన బ్రాహ్మణుడికి వస్తే 2 రెట్లు అవుతుంది.
ఆ, అలాగే విద్వాంసుడైన బ్రాహ్మణుడికి ఇస్తే కొన్ని రెట్లు, వేల రెట్లు పెరుగుతుంది. అలా కాకుండా ఆ, వేద వేదాపారంగుడు పారంగుడైన బ్రాహ్మణుడికి ఇస్తే అది అనంతమైన రెట్లు పెరుగుతుంది. సో అది అర్హతను బట్టి. ప్రభుజీ ఇప్పుడు ఇక్కడ వేదానికి శాస్త్రానికి డిఫరెన్స్ ఏమొస్తుంది ప్రభుజీ? వేదాలకి శాస్త్రానికి శాస్త్రానికి డిఫరెన్స్ చెప్పలేదు. ఆహా, నేను మామూలుగా జనరల్ గా అడుగుతున్నాను. అడుగుతున్నారా? ఆ, అంటే వేద జనరల్ గా ఇప్పుడు పౌరహిత్యం చేయడానికి వస్తారు కదా, దాంట్లో కొంతమంది వేద పాఠశాలలో చదువుకున్నాం అంటున్నారు, కొంతమంది శాస్త్రం తెలుసు అంటున్నారు. నాకు రెండింటికి కన్ఫ్యూజ్ అయింది. అది చదివే విధానంలో కూడా తేడాలు ఉన్నాయి దాంట్లో, అందుకని వాళ్ళు చేసే పూజా కార్యక్రమాలు అన్ని తేడాగా ఉన్నాయి. యాక్చువల్గా అంటే శాస్త్రము వేదం అన్నది రెండు ఒకటే. కాకపోతే శాస్త్రం అన్నది ఆచరించడానికి, వేదం అంటే తెలుసుకోవడానికి. వేద అనే పదమే తెలుసుకోవాల్సిందే అని అర్థం. శాస్త్రం అంటే నడుచుకోవాల్సిందే. నడవడికి నేర్పుతుంది శాస్త్రం, జ్ఞానం నేర్పుతుంది వేదం. అంచేత శాస్త్రాల్లో కొన్ని ఏంటంటే మనకి కొన్ని మోడిఫికేషన్ చేసి సింప్లిఫై చేసి ఇస్తారు మనకి, ఎందుకంటే మనం ఆచరించడానికి అనుకూలంగా ఉందాం. వేదాల్లో అలా ఉండదు, చెప్పినట్టు అంతే అలా ఉంటుంది. మంచిగా స్ట్రిక్ట్గా ఉంటుంది. మనకి పద్ధతి ప్రకారం చూసుకుంటే వేదాలు గొప్ప, కానీ ఆచరణ ప్రకారం చూసుకుంటే శాస్త్రాలు గొప్ప. అందుకని శ్రీ సాంప్రదాయంలో కూడా రెండు రకాల సాంప్రదాయాలు ఉన్నాయి, రెండు వర్గాలు ఉన్నాయి. ఒకటేమో వేదాలని అనుసరించే వాళ్ళు, ఇంకొకటేమో అల్వార్లని అనుసరించేవాళ్ళు. అల్వార్లు అంటే మనలాంటి షడ్గోస్వాములు లాంటి వాళ్ళు. వాళ్ళంటే వాళ్ళ యొక్క భక్తి భావంతో వాళ్ళు ఎలా పూజించారో అదే రకమైన పూజలు చేస్తూ ఉంటారు. అంటే ఒక వర్గం, రెండో వర్గం వాళ్ళు ఖండిస్తారు. అంటే వాళ్ళు చేశారంటే వాళ్ళు భక్తి ఉంది కాబట్టి చేశారు, మనకు భక్తి లేదు కాబట్టి మనం అలా చేయడానికి లేదు. మనం వేదాల ప్రకారం వేదాలు ఏం చెప్పేవంటే అదే, కొబ్బరికాయ కొట్టంటే కొబ్బరికాయ కొట్టాలి, అదే కొట్టాలి, అంతే. వేళాపడతాలు చేయడానికి లేదని వీళ్ళు. అలలో రెండు రకాలు ఉన్నాయి. అదేమాట శాస్త్రం, వేదం. హరే కృష్ణ ప్రభు, ధన్వత్ ప్రణామాలు ప్రభు. ఇప్పుడు బ్రాహ్మణులు ఉత్తములా లేకపోతే ఎలాంటి వారు అనేది మనకి ఎలా తెలుస్తుంది ప్రభు? అంటే బ్రాహ్మణులకు ఇచ్చింది, ఉత్తమమైన వాళ్ళకి ఇచ్చింది 10 రెట్లు పెరుగుతుంది అన్నారు. అది ఎలా తెలుస్తుంది ప్రభు? వాళ్ళ ఆలోచన, వాళ్ళ నడవడికను బట్టే మనం చూసుకోవాలి, తెలుసుకోవాలి. నడవడిక చూసి మనం ఇవ్వాలి. అందుకే బెస్ట్ ఏంటంటే ఇస్కాన్ వాళ్ళకి ఇవ్వడం. ఇస్కాన్లో కూడా మళ్ళీ చూసుకునేవాళ్ళు, అక్కడ కూడా సరైన నాయకుడికి ఇవ్వకపోతే అది కూడా మనం ఫలించింది. అంటే కలియుగంలో ఎవరు అంటే బ్రాహ్మణులు వాళ్ళు ఎలా ఉంటారనేది, కానీ అట్లీస్ట్ ఇస్కాన్ వాళ్ళు అయితే బ్రాహ్మణులే కదా. బ్రాహ్మణ లక్షణాలు బయట బ్రాహ్మణుల కంటే మంచి లక్షణాలు కలిగి ఉంటారు, వాళ్ళకి ఇవ్వటం బెటర్. అంటే వాళ్ళకి ఇవ్వడం బెటర్ కదా. బయట వాళ్ళకంటే పేరుకి బ్రాహ్మణులు, కానీ వాళ్ళు స్టీల్ తాగుతారు, అన్ని సిగరెట్లు కాలుస్తారు, అన్ని చేస్తూ ఉంటారు. కొంతమంది మందు కూడా తాగుతూ ఉంటారు. అటువంటి బ్రాహ్మణుడికి ఇచ్చుకోండి కంటే ఇస్కాన్లో కనీసం బ్రాహ్మణుడు కాకపోయినా ఆ లక్షణాలు అన్నీ ఉన్నాయి, అవేం చేయడు, అది బెటర్ కదా. అందులో ఇంకా శుద్ధమైన ఆచరించిన ఆచరణలు కూడా శుద్ధంగా ఉన్న వాళ్ళైతే ఇంకా అద్భుతం. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఇది సూర్యుడు ఉదయించడం అస్తమించడం కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది ప్రభు, అది మళ్ళీ ఒకసారి అంటే వీళ్ళు కృష్ణ కథా శ్రవణము నిత్యం ఆ శ్రవణంలో ఉండే వాళ్ళకేమో ఇక్కడ ఉన్న అక్కడికి వెళ్ళినా
సేమ్ వాళ్ళు అదే కథ శ్రవణం చేస్తారు. భౌతికంగా ఉండే వాళ్ళకేమో మళ్ళా జన్మ మృత్యుంజయ వ్యాధిలో పడతారని ఎలాగా? ఎలాగంటే చూడండి, ఆ ఇప్పుడు అక్కడ చెప్తుంది ఏంటంటే సూర్యోదయం సూర్యాస్తమయం అవుతున్న ప్రతిసారి కూడా మన ఆయుష్ ఏమవుతుంటది, తగ్గిపోతుంది. అవును కదా, ఉమ్. అదే జరుగుతుంది. కానీ ఎవరైతే అదే సమయాన్ని భగవంతుడి యొక్క కానీ అదే సమయాన్ని ఎప్పుడైతే భగవంతుడి యొక్క సేవలో, భగవంతుడి యొక్క శ్రవణం కీర్తనలో వెచ్చిస్తారో వాళ్ళ మీద ఈ ప్రభావం ఉండదు. అంటే ఆ ఆయుష్ క్షీణించినట్లు కాదు అని చెప్తున్నారు. అనొచ్చు, అదే వాళ్ళు కూడా ముసలి అవుతారు, వాళ్ళు కూడా చనిపోతారు కదా, మరి ఇది ఎలాగా అంటే దీన్ని ఎలాగ అర్థం చేసుకుంటాం అంటే దీన్ని మరి నేను ఒక ఉదాహరణ చెప్తూ ఉంటాను. ఎలాగంటే ఇప్పుడు మీ దగ్గర ఒక 10,000 ఉన్నాయి, ఓకే, నా దగ్గర కూడా 10,000 ఉన్నాయి. ఇద్దరు బ్యాంకులో వేసుకున్నాం. అప్పుడు బ్యాంకులో ఎంత ఉంటుంది? అంతే ఉంటది. ఎంత? మనం 10,000 వేసినాం కదా, 10,000 ఉంటది. మీ దగ్గర 10, నా మీ దగ్గర దగ్గర కదా, 10. ఓకే. తర్వాత మీరు హైదరాబాద్ వెళ్ళి చీరల వ్యాపారం చేద్దామని చెప్పి ఒక 4,000 పెట్టి ఒక 6,000, 7,000 పెట్టి చీరలు తెచ్చుకున్నారు. చీరల వ్యాపారం చేద్దామని చెప్పి మీ దగ్గర బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? 3, 6 తీస్తే 4 ఉంటాయి, 7 తీస్తే 3 ఉంటాయి. ఓకే, 6,000 తీసారనుకోండి. మీరు 6,000 తెచ్చి చీరలు తెచ్చారు. మీ దగ్గర బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? 4 ఉంటాయి, 4,000 కదా. 10,000 నేను రెస్టారెంట్కి మా ఫ్రెండ్స్ అందరితోటి వెళ్ళి ఖర్చు పెట్టుకొని వచ్చాను 4,000. నా బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? 6. కదా. నా దగ్గర 6 ఉంది నా బ్యాంకులో, మీ బ్యాంకులో 4. అయితే ఇప్పుడు మన ఇద్దరిలో ఎవరు గొప్పవాళ్ళు? ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటుంది? మీ దగ్గరే ఎక్కువ డబ్బులు ఉన్నాయి కానీ అది సద్వినియోగానికి ఉపయోగించలే కదా, జలసాకు ఉపయోగించారు కదా. అది వదిలేయండి, మనకు కర్మతో సంబంధం లేదు. ఇప్పుడు బ్యాలెన్స్ చూసుకుందాం. నా దగ్గర బ్యాలెన్స్ లో అయితే మీ దగ్గరే ఎక్కువ ఉన్నాయి. మీ దగ్గర తక్కువ ఉందా? ఎందుకని? నేను ఎక్కువ ఖర్చు చేశాను. ఖర్చు చేసినా ఆ ఖర్చు మీరు ఖర్చు చేసిన 6,000, మీ దగ్గర బ్యాలెన్స్ 4,000 ఉంది. కానీ 6,000 కూడా మీ దగ్గర ఉన్నాయి లేవా? 6,000 కూడా ఖర్చు చేసిన తర్వాత ఎలా ఉంటాయి ప్రభు? ఖర్చులు మీరు ఏం చేశారు? షేర్లు కొనుక్కొని తీసుకొచ్చారు కదా ఇంటికి. అంటే వాటి మీద పెట్టుబడి ఉంది కదా అంటున్నారు. అంతే కదా. అవును, అంటే మీ దగ్గర ఎంత ఉన్నట్టు? మొత్తం ఉన్నట్టు పూర్తిగా. అవునా కదా, నష్టమేం లేదు. అవును, బయటికి కనబడడం తగ్గ నష్టంలా కనబడచ్చు, కానీ నిజానికి అది నష్టం కాదు. ఒకవేళ మీ బిజినెస్ బాగా జరిగింది అనుకోండి, ఏమవుద్ది? రెట్టింపు కూడా రావచ్చు. అదే జరుగుతుంది మన జీవితంలో. భక్తుల జీవితం అంతా ఏమవుతుంది? మనం వెచ్చించిన ప్రతి క్షణం కూడా అది ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, పెట్టుబడి అవుతుంది. అర్థమవుతుంది కదా. బయటికి కనబడచ్చు, ఓకే, ఆయనకి 1 సంవత్సరం వెళ్ళిపోయింది, నాకు 1 సంవత్సరం వెళ్ళిపోయింది. ఆయనకి 10 సంవత్సరాలు అయిపోయింది, ఆయనకి 50 సంవత్సరాలు వచ్చాయి, నాకు 50 సంవత్సరాలు వచ్చాయి. కానీ భక్తుడి జీవితంలో ఆ 50 సంవత్సరాలు ఖర్చు కాదు, అది పెట్టుబడి. ఆ భక్తుడి జీవితంలో వీళ్ళకంటే అంటే భౌతికం వాళ్ళకంటే వాళ్ళు ముందుగా వెళ్ళిపోతారు కాబట్టి అది బెనిఫిట్ అంటారా ప్రభు? ముందు వెళ్ళిపోతారు కాదు, వాళ్ళు అయితే భగవద్ధామకి వెళ్తారు. వీడు భగవద్ధామకి వెళ్తాడా? నరకంకి వెళ్తాడు. అవును, మరి ఏది బెటరు? భగవద్ధామకి వెళ్ళడమే బెటర్ కానీ
మీరు 50% వీళ్ళు బెటర్ అనే దాన్ని ఎట్లా పోలుస్తున్నారు అని. అది చెప్తున్నాను కదండి, మన అది వేస్ట్ ఏం కాదు కదా, వేస్ట్ అవ్వలేదు. అంటే అక్కడ భగవంతుని కృప అనేది మన ఎక్కువ భగవంతుడు పొందడం. భక్తుడు భగవంతుడి సేవల్లో ఉపయోగించాడు, అది వేస్ట్ అవ్వదు కదా. అవును. అంతే అచేతన భగవత్ సేవలో 50 సంవత్సరాలు ఆయన వెచ్చించాడు. 50 సంవత్సరాలు భగవత్ సేవ చేశాడు, ఇంకోటి 50 సంవత్సరాలు కంపెనీకి సేవ చేశాడు. రెండు ఒకటేనా? కాదు. ఎందుకని భగవంతుడి సేవ చేసిన దాంట్లో అది 50 సంవత్సరాలు ఇద్దరికి చూసుకుంటే ఇద్దరి జీవితంలో 50 సంవత్సరాలు వెళ్ళిపోయాయి. కానీ భగవంతుడి సేవది ఎప్పటికీ అలాగే ఉంటుంది. అందులో ఎంత ఎంత పని చేసినా అంత పని అలాగే, దాని తాలూకు ఫలితం అలాగే ఉంటుంది. ఓకే, ఫలితం అనేది అంటున్నారు. అంతే కదా. ఇక్కడ మనం నష్టపోయాం, వృధా అయిపోతుంది. వృధా అయిపోయింది అదంతా. ఓకే. పంచేత ఆయుష్ ఇద్దరికి క్షీణించినట్టు ఉన్నా సరే దానివల్ల నష్టం లేదు భగవంతుడికి, అందుకని ఆయన ఆయుష్ క్షీణించినట్లే. ఎలాగైతే ఇప్పుడు మీ దగ్గర ఖర్చు అయినట్టు కనబడినా సరే ఖర్చు అవ్వలేదు మీ దగ్గర కదా, పెట్టుబడి పెట్టినట్టు. పైకి వచ్చి లాభం ఇంకా రావచ్చు ఎక్కువ. అవును. సో అదే విధంగా భక్తుడి జీవితంలో కూడా అది సూర్య ఆజ్ఞ వేస్తున్నప్పుడు ఆయుష్ హరించిపోయినట్టు కనబడుతున్నప్పుడు కూడా అది పెట్టుబడి కాబట్టి దానివల్ల వచ్చే ప్రభావం చాలా ఎక్కువగా ఉండొచ్చు. మన ఈ జన్మలోనే భగవంతుని వెళ్ళిపోయామనుకోండి, అంటే కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన యోగులు కంటే బెటర్ మనం, అవునా కదా. అవును. పెట్టుబడి బంపర్ పెట్టుబడి అయిపోయింది, లాభం వచ్చింది. అవును. అంచేత నష్టం ఎక్కడ ఉంది? అంటే సేవ చేయకపోయి ఉండుంటే భగవద్గీత వెళ్తానికి ఆశే లేదు మన దగ్గర. అది ఓకే, అర్థమైంది ప్రభు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ఇది ఆత్మదర్శకు ఋషి అనగా అతడు అదే ఈ ఒక గొప్ప కవి ప్రదర్శన అయి ఉన్నది అని చెప్పారు కదా ప్రభు, శ్రీమద్ భాగవత ప్రవచనంలో. ఆత్మదర్శకు ఋషి అనగా అతడు ఋషిలో కవి అయి ఉన్నాడు కదా. ప్రశ్న ఏంటి? హరే కృష్ణ. వినబడలేదు ప్రభు. ప్రశ్న ఏంటండి? అదే ప్రభు, దానికి అదే కవికి ఋషికి తేడా చెప్పారు కదా, ఒకసారి చెప్తారు. అదే, కవి అంటే భగవంతుని దర్శించిన వాడు, సరే. ఋషి అంటే కవి అంటే ఆ దర్శించిన దాన్ని వర్ణించగలిగిన వాడు కూడా కవి. అంటే ఇద్దరు ఒకే స్థాయిలో ఉంటారా ప్రభు? ఒకే స్థాయిలో ఉండొచ్చు, కానీ కొంతమంది చూడండి, ఇప్పుడు కొంతమంది వాళ్ళ దగ్గర జ్ఞానం ఉన్నా లెక్చర్లు ఇవ్వలేరు, అర్థమైందా? వాళ్ళకి మాట్లాడారు సరిగ్గా లెక్చర్ ఇవ్వలేరు, కానీ వాళ్ళ దగ్గర జ్ఞానం ఉంది, ఎంతో పుస్తకాలు చదువుతారు, అన్ని చదువుతారు, కానీ జ్ఞానం ఉంది, కానీ వాళ్ళు చెప్పలేరు బయటికి. కొంతమంది చదివినట్టు చెప్తారు బాగా. సో వాళ్ళు అంటే ఇద్దరు కూడా జ్ఞానవంతులే, కానీ ఈయన కూడా ఆయన బెటర్, ఎందుకంటే చదవడమే కాకుండా వర్ణించడం కూడా చేస్తున్నాడు. వ్యాసదేవుడు సుఖదేవ గోస్వామిలా ఆ విధంగా అనుకోవచ్చు. అలాగా అంచేది ఈయన భగవంతుని దర్శించాడు, ఇప్పుడు దాన్ని వర్ణించగలడు, రెండు చేయగలడు. అందుకనే ఈ దాంట్లో అది ఆయన ఋషి కవి రెండు, సుఖదేవ గోస్వామి. ఇంకెవరికైనా ఉన్నాయా ప్రశ్నలు? ప్రశ్నలు లేకపోతే ఇక్కడ ఆపుదాం. శ్రీల ప్రభుపాద కీ జయ, గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ.
వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య సిద్ధానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో అనంతకోటి వైష్ణవ భక్తులందరికీ జయ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు ధన్యవాద హరే ప్రణామాలు కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ.